గార్డెన్‌లో ఇన్ని రకాల కొత్త ఫ్రూట్స్ వస్తే అసలు ఎంత హ్యాపీ ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్ హార్వెస్ట్ కూడా మనం చేసేసాము చూడండి. వావ్! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సీజనల్ ఫ్రూట్స్ అండి. చూడండి అసలు కస్టర్డ్ యాపిల్లు ఎంత మంచిగొచ్చినియంటే, ఫస్ట్ టైం మళ్ళీ ఇన్ని హార్వెస్ట్ అయితే ఈ ఇయరు చాలా వచ్చాయండి. ఎ అసలు ఇవి మాదైతే 365 డేసు మినిమమ్ 2, 3 ఫ్రూట్స్ అయినా సరే ఈ చెట్టుకైతే ఉంటాయన్నమాట. ఈ చెట్టుకి కాయ లేదు అనుకునే రోజే ఉండదు. నిత్యం ఒక్క కాయైనా ఉంటుంది. కానీ చాలా స్వీట్ ఉంటాయండి ఇవి. ఇది ఆటోమేటిక్‌గా నేను వేసిన చెట్టు కాదు. దానికదే వచ్చేసిందనమాట. మనం తిని సీడ్స్ వేస్తాం కదా! సో, అవన్నమాట. మొత్తం అయితే ఇలా వచ్చేసాయి. కానీ చాలా వచ్చాయి ఈసారి. దట్టు ఇప్పుడు సీజన్ కదా! ఈ సీతాఫలాలు ఇక చెప్పేది గాదు. ఎన్నొచ్చాయంటే అన్నొచ్చినియి అన్నమాట. ఈ సీతాఫలాలు మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండండి. నాకైతే చాలా ఇష్టం ఇవైతే. చాలా బాగొచ్చినియి అసలు. చెట్టుకే కొన్నైతే మగ్గిపోయి గూడా ఉన్నాయన్నమాట. నేను కౌంట్ చేశాను మొత్తము మినిమమ్ 21 ఫ్రూట్స్ దాకా అయితే వచ్చాయన్నమాట. వన్ బై వన్ కౌంట్ చేసుకుంటూ వస్తున్నాను. మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది గదా! ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి, ఏంటి అని చెప్పి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను కౌంట్ చేసుకుంటుంటే మా వారు నవ్వుతున్నారనమాట. ఎందుకు కౌంట్ చేసుకుంటున్నావు అని. సో, కౌంట్ చేస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. మనకి ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయా అని. సో, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో, ఇవైతే ఫ్రూట్స్ ఇన్నైతే వచ్చాయండి. 21 అయితే వచ్చినియనమాట. చిన్నయున్నాయి, పెద్దయున్నాయి. ఇందులో కొన్నైతే చెట్టుకే మగ్గిపోయి ఉన్నాయన్నమాట. సో, నేను మా వారికి చెప్పాను, "నువ్వు తినేసేయి ఒక ఫ్రూటు. టేస్ట్ ఎలా ఉందో నువ్వే చెప్పు" అని చెప్పి. సో, తనైతే ఓపెన్ చేసుకొని తింటున్నారనమాట. కానీ ఈ చెట్టుయి చాలా చాలా స్వీట్ ఉంటాయండి ఈ ఫ్రూట్ అయితే. అసలు అసలు ఈ ప్లాంట్‌కి మినిమమ్ నేను వాటర్ గూడా అసలు ఎప్పుడో ఒక్కసారి ఇస్తా అనమాట. ఎందుకంటే ఇది ఔట్ సైడ్ ఉంటుంది. సో, దట్టు పెద్ద ట్రీ కాబట్టి వాటర్ కూడా ఇవ్వను. ప్యూర్‌లీ ఆర్గానిక్ అండి. ప్యూర్‌లీ ఆర్గానిక్ అనమాట. అసలు రియల్లీ హ్యాపీ అనమాట. ఒక్కసారిగా ఇన్ని ఫ్రూట్స్ అది ఈ ఫ్రూట్ అసలంటే చాలా ఇష్టం ఉండి ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి వచ్చినియంటే అసలు రియల్లీ హ్యాపీ అనమాట. సో, ఇవే కాదు సీజనల్ ఫ్రూట్స్ మన గార్డెన్‌లో ఇంకా వచ్చున్నాయి. అవేంటియో ఇంకా చూపిస్తా చూడండి. స్టార్ ఫ్రూట్స్ అండి. స్టార్ ఫ్రూట్ కూడా ఇది సీజన్ అనమాట. చాలా బాగొచ్చాయి స్టార్ ఫ్రూట్స్ అయితే అసలు. 2 మంత్స్ మన గార్డెన్ రెనోవేట్ చేస్తూ నేను ఈ ప్లాంట్స్‌నైతే అస్సలు పట్టించుకోలేదనమాట. అయినా సరే పట్టించుకోకపోయినా సరే ఎంత బాగా కాసినాయి అంటే అంత బాగొచ్చాయన్నమాట స్టార్ ఫ్రూట్స్. ఈ స్టార్ ఫ్రూట్స్ మెయిన్ డయాబెటిక్ పేషెంట్‌లకి చాలా ఇష్టం అండి. ఇవి మా కజిన్ డయాబెటిక్ పేషెంట్ అనమాట. సో, తన కోసం తీసుకెళ్ళాలని చెప్పి ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేస్తున్నా అనమాట. ఇవన్నీ తనకివ్వడానికే. సో, ఇదొచ్చేసి స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట. ఈ స్వీట్ స్టార్ ఫ్రూట్ రియల్లీ ఫుల్లీ వాటర్ ఉందండి ఇందులో. ఈ ఇప్పుడు ఇది నేను కోసిన దానికన్నా స్వీట్ స్టార్ ఫ్రూటు రియల్లీ 10 టైమ్స్ అయితే వాటర్ కంటెంట్ ఎక్కువుంది స్వీట్ దాంట్లో. నేను అబ్జర్వ్ చేసింది అది. ఇది వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటుంది ఈ స్టార్ ఫ్రూటు. సో, అందుకే డయాబెటిక్ పేషెంట్‌లకి ఇది చాలా మంచిది అని చెప్పి స్టార్ ఫ్రూట్ చెప్తారనమాట. కొన్ని ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు టమోటాలు కాయవు. మన లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాననమాట. టమోటోస్
కొంచెం ఆఫ్ రేట్‌కొచ్చినియి అనుకుంటా. సో, ఈసారి నేను లాస్ట్ టైము వీడియోలో చెప్పానండి. ఈసారి పండు మిరపకాయలు కోద్దాము మనము అని. సో, అదే కంటిన్యూ చేస్తున్నాను. పండు మిరపకాయలైతే కోస్తున్నా అనమాట. చాలా బాగొస్తున్నాయండి. వీటికి అసలు మినిమమ్ నేను కేర్ తీసుకోపోవడం వల్ల ఏంటంటే ప్లాంట్స్ కొంచెం హార్వెస్ట్‌లొస్తున్నాయి కానీ ఏంటంటే పచ్చిమిర్చి గూడా చూడండి కొంచెం చాలా పొడువుగా ఉన్నా సరే సన్నగా అయితే ఉన్నాయన్నమాట. కానీ కారం ఎక్కువే ఉంటాయి ఇవి. సన్నగా ఉన్నా కానీ ఏంటంటే పోషకాలు తక్కువయినియి అని మీనింగు. సో, పోషకాలయితే నేను చాలా ఇక స్టార్ట్ చేయాలండి. ఇప్పటిదాకా నాకు ఈ గార్డెన్ ఈ సర్దుకోవడం అసలు ఇవన్నీ వీటితోటే సరిపోయింది. ఇదొక పచ్చిమిర్చి. ఇక్కడ ఈ చెట్టుకి ఇప్పుడే రావడం అనమాట. సో, 3 కాయలైతే వచ్చున్నాయి. కొన్ని కొన్ని ఇప్పుడే వస్తున్నాయి. కొన్ని ఆల్రెడీ వచ్చేసి అయిపోతున్నాయి గూడా. ఇదొక ప్లాంట్ అండి. సో, మీకు మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. మన మిర్చి ప్లాంట్స్ అయితే ఒక 4, 5 అయితే ఉన్నాయని. సో, మిర్చి అయితే ఇన్నైతే వచ్చేసాయి. ఇవే కాదు ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయండి. అవి గూడా అయితే చూద్దాము. ఆరెంజ్ లెమన్ అనమాట. ఇది ఇంకా అసలు ఇది పండటం చాలా లేట్. అసలు ఎంత లేట్ అంటే అంత లేట్ అనమాట ఈ కాయలు. అంత త్వరగా పండవు. రావడానికి ఈసారి చాలా వచ్చాయసలు. ఇక్కడ బ్లాక్ జామా గూడా ఒకటుందండి. అది గూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ కాయేంటో ఈసారి వెరైటీగా ఎగ్ షేప్‌లో వచ్చేసింది. సో, ఇది ఒక కాయ, ఇంకొక కాయుంది. అదైతే ఇంకా అవ్వలేదు. సో, ఇదైతే అయ్యిందనమాట. చూసారా? ఆహ్, ఫస్ట్ టైమ్ ఎవరన్నా చూస్తున్నారా అండి ఇది? ఆహ్, మలేషియన్ జామ అంటారు, బీట్రూట్ జామ అంటారు, బ్లాక్ జామ మూడిటికి కలిపి 3 నేమ్స్ ఉన్నాయన్నమాట దీనికి ఒక్కదానికే. సో, లెమన్స్ అయితే ఈసారి చాలా బాగొచ్చాయి. లాస్ట్ టైము స్టార్ట్ అయింది మనకి హార్వెస్ట్. ఈసారి గూడా బాగొచ్చాయి లెమన్స్ అయితే. ఇక్కడ 49 జామ కూడా ఉంది. సో, ఇదైతే చాలా 49 జామ ఇది కాయే ఒక పెద్ద కాయొస్తది. ఒక్కటే కేజీ సైజులో. కానీ దీనికి చాలా వాటికి పోషకాలు చాలా తక్కువయినియి. అందుకే కాయ ఎంత చిన్నగా వచ్చినియో అనమాట. సో, మన గార్డెన్ అయితే మొత్తం నీట్‌గా సెట్ చేసాం గదా! ఇక ప్లాంట్స్ మీదయితే ఆర్గానిక్‌గా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇదంతా కొండ మామిడి అండి. ఆల్మోస్ట్ డన్ అనమాట. నెక్స్ట్ హార్వెస్ట్ చేసేద్దాం వీటిని. సో, ఇవి ఇంతకన్నా ఇంకా ఫస్ట్ టైం రావటం కదా కాపు. ఇంకొంచెం పెద్దయ్యవుతాయి. అంతే ఎనఫ్ ఇంకా అంతకన్నా పెద్దవి అవ్వవు. ఇవి ఆహ్, పికిల్ కన్నా పప్పు అలాంటి వాటిల్లో చాలా బావుంటాయండి. ఈ ఫ్రూట్ టేస్ట్ గూడా మేము ఇంతవరకు చూడలేదు. సో, ఫైనల్‌గా ఈరోజు మన ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్స్ అయితే ఇవొచ్చేసాయి. ఇక్కడ ఒక్కటి డ్రమ్ స్టిక్ ఉందనమాట. మునక్కాయ ఇదొక్కటి కోసుకుందాం. ఇక మిగతావన్నీ ఉన్నాయి కానీ పిందెలున్నాయన్నమాట. సో, అవి నెక్స్ట్ టైమ్ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. సో, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం అండి ఇది. ఈ బ్లాక్ జామ ఒకసారి కట్ చేసి చూపిస్తాను. సో, చూడండి మనకి లైక్ బీట్రూట్ లోపల ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. దట్టు స్వీట్‌గా ఉంటుందండి ఇది. చాలా బావుంటుంది. సీడ్స్ కొంచెమే ఉంటాయన్నమాట. ఈ ఈ జామకాయ ఏంటంటే మనకు బయట దొరకవు. మనం వేసుకొని పెంచుకొని మనం హార్వెస్ట్ చేసుకుంటే తప్ప. సో, మా బాబు చెప్తున్నాడు బావుందంట. ఇవి మనకు మార్కెట్‌లో గాని, బయట ఎవ్వరు అమ్మరు. మనకు దొరకవు కూడా. సో, ఈ వీడియో మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.